ఎవరు వీళ్ళు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఏంటి ముసలోడా, అర్థం కావడం లేదా? ఎందుకు కిడ్నాప్ చేశామని అయోమయంలో ఉన్నావా? నువ్వు మర్చిపోయిన అవమానాన్ని మేం గుర్తు పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నాం ముసలోడా. ప్రతీకారమా? అర్థం కాలేదా? నీ మనవరాలు అఖిలాండేశ్వరి కూతురు మ్యాగీని మా అన్న వీరేంద్ర పెళ్లి చేసుకుందామని చూస్తే నీ మనవడు ఆ సంబంధం చెడగొట్టాడు. మా అన్న పరువు పోగొట్టాడు. మా అన్న వీరేంద్ర ఈగోని రెచ్చగొట్టాడు. అది కాక చివరికి మా అన్న ఆశపడ్డ పిల్లని ఆ వెంకీగాడు పెళ్ళాన్ని చేసుకున్నాడు. ఇది మా అన్నకి అవమానం కాదు, అపజయం. అందుకే అన్న ప్రతీకారం ప్లాన్ చేశాడు. నిన్ను తీసుకొచ్చి నీ మనవడిని ఇక్కడికి రప్పిస్తాం. నీ మనవడు వచ్చేలోపు నీ ప్రాణం తీసేస్తాం. నీ శవం ముందే నీ మనవడి ప్రాణం కూడా తీసేస్తాం. ఆ తరువాత తాలి తెగిన నీ మనవరాల్ని మా అన్న వీరేంద్ర పెళ్లి చేసుకుంటాడు. ఆస్తి మొత్తం లాక్కొని నీ కూతుర్ని రోడ్డు మీదకి తోస్తాడు. ఇదే జరగబోయే కథ. ఆ వీరేంద్ర గాడు ఇంతకు తెగించాడా? నాయన ఇప్పుడు ఎట్టుండాడో ఏందో. మనవడా? తాతయ్య, అమ్మా వచ్చేసాడమ్మా. చెప్పేస్తాడేమో, మీ నాయన వాడికి ఆస్తి విషయాలు చెప్పేస్తాడు. మనవడా? లేకోక
ముఖ్యమైన విషయం చెప్పాలి నాయన. చెప్పండి తాతయ్య, చెప్పండి. అది నాయనా, ముందు మీరు విశ్రాంతి తీసుకోండి నాయనా. నాయుడు గారు, మీరు స్పృహలోకి వచ్చింది ఇప్పుడే కదా. ఇంతలోనే అంత ఎక్సైట్ అవుతే మీ పరిస్థితి మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆ, ప్లీజ్ కాసేపు విశ్రాంతి తీసుకోండి. దీనికి ఎక్కువగా ఎక్సైట్ అవ్వడం కానీ ఎమోషనల్ అవ్వడం కానీ చేయకండి. ఓ గంట సేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు డాక్టర్, నాకేమైనా పర్వాలేదు. నేను ఈ క్షణమే నేను నా మనవడితో మాట్లాడాలి. తాతయ్య, డాక్టర్ చెప్పారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను, మీ పక్కనే ఉంటాను. కాసేపటి తర్వాత మాట్లాడుకుందాంలే తాతయ్య. అది కాదు మనవడా. నాయనా,